అనంతపురం జిల్లా ఎన్పికుంట ముళ్లవారిపల్లికి చెందిన మల్లెం బాలాజీ అనే వ్యక్తి రాయచోటి పట్టణానికి చెందిన లీలా మహేశ్వరి అనే మహిళకు కుచ్చుటోపి పెట్టాడు. దాదాపు బంగారం తక్కువ రేట్లో ఇప్పిస్తానని చెప్పి 20 లక్షల దాకా స్వాహా చేశాడు. దీంతో మహిళ తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తా ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బాధితురాలు లీలా మహేశ్వరి ఉంది. ఆమె అడిగి తెలిసే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం జరిగింది? నువ్వు ఎట్లా ఇచ్చినా 20 లక్షలు? నా పేరు లీలా మహేశ్వరి సార్. మాది అన్నమయ్య జిల్లా రాయచోటి మాసపేట. మల్లెం బాలాజీ అనే వ్యక్తి సార్, ఎంపీకుంట దగ్గర ముందలవారిపల్లి సార్. ఇన్స్టాగ్రామ్ లో నాకు పరిచయం అయ్యాడు. బంగారు తక్కువ రేటుకి వస్తుందని చెప్పి నా దగ్గర ఆర్డర్ పెట్టించుకున్నాడు సార్. నేను ఆర్డర్ పెట్టుకునిందే కాకుండా నా తోటి వాళ్ళందరితో ఆర్డర్ పెట్టించాను సార్. అట్లా 2-3 సార్లు మాకు ఇచ్చినాడు సార్. వాడు 4గోసారి ఏంటంటే న్యూ ఇయర్ కని చెప్పి ఒకసారిగా 20 లక్షలకు ఆర్డర్ పెట్టించుకున్నాడు సార్. మాకు ఆ బంగారు ఇవ్వలేదు సార్. మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వలేదు సార్. ఇప్పటికి 3 ఏళ్ళు అవుతుంది సార్. ఇస్తామని చెప్పి మోసం చేసి పరారులో ఉన్నాడు సార్. వాళ్ళ ఇంటి దగ్గరికి పోతే వాళ్ళ అమ్మాయి ఏం రెస్పాండ్ లేదు సార్. అందరితో కాంటాక్ట్ లో ఉన్నాడు సార్. కానీ వాడు మాకు ఎక్కడ ఉన్నాడో తెలియలేదు సార్. ఎలాగైనా సరే మా డబ్బులు మాకు తిరిగి తెప్పియండి సార్. అతను మల్లెం బాలాజీ అనే అతను అనంతపురం జిల్లా కదా, మీది రాయచోటి జిల్లా, అన్నమయ్య జిల్లా కదా, ఎలా పరిచయం అయింది? అంటే నీ దగ్గర 20 లక్షల వరకు ఎలా లాగేశాడు అతను? నాకు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయినాడు సార్. పేదవాళ్ళకు హెల్ప్ చేస్తాననే హెల్పింగ్ నేచర్ తో నాకు పరిచయం అయినాడు సార్. పేదవాళ్ళకి హెల్ప్ చేస్తాను కదా అని చెప్పి నేను కూడా నా దగ్గర ఉన్న దాంట్లో 500-1000 రూపాయలు ఇస్తా వచ్చినాను సార్ నేను. దాని తర్వాత గోల్డ్ టాపిక్ తీసుకొని వచ్చి గోల్డ్ బిజినెస్ అని చెప్పి నా దగ్గర బంగారు ఆర్డర్ పెట్టించుకున్నాడు సార్. బంగారు కూడా ఏంటంటే నేను క్యాష్ ఇచ్చినాను, ఆన్లైన్ పేమెంట్ చేసినాను. వెస్టర్న్ యూనియన్ దగ్గర నుంచి అక్కడికి బ్యాంకుకి వెళ్ళి అట్లా డబ్బులు వేసినాను సార్ వాడికి. అతను నమ్మి 20 లక్షల దాకా ఎలా ఇచ్చినావమ్మా నువ్వు? సార్ స్టార్టింగ్ లో 2 సార్లు 3 సార్లు ఇచ్చినాడు కదా, మోసం చేయడు అనే ఉద్దేశంతోనే ఇచ్చినాను సార్. బయట వాళ్ళతో ఎందుకు పెట్టించినానంటే బయట వాళ్ళతో పెట్టించమని కూడా వాడే నాకు చెప్పినాడు సార్. నువ్వే మీ వాళ్ళు ఉంటే ఎవరైనా పెట్టించు, వాళ్ళకు కూడా ప్రాఫిట్ వస్తుంది, 5,000-10,000 మిగిలించుకుంటారు కదా అని చెప్పి వాడు మాటలు చెప్తేనే నేను ఇచ్చినాను సార్. నమ్మి మోసపోయినాను సార్, ఒప్పుకుంటున్నాను. కానీ నాకు న్యాయం చేయండి సార్. ప్రధానంగా నీకు 20 లక్షలు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే అతనికి ఇవ్వడానికి మీరు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు 20 లక్షలు? 20 లక్షలు నాదే కాదు సార్. మేము 4-5 మందిని పెట్టుకున్నాం సార్. 20 లక్షలు నాదేం కాదు, 4-5 మందిని కలిసి పెట్టుకున్నాం సార్. మా అందరి డబ్బులు సార్ అది. నేను చీటీలు వేసుకుంటాను సార్. మామూలుగా నాకు షాప్ పెట్టుకో ఉన్నాను. నేను షాప్ రన్నింగ్ చేసుకుంటా, చీటీలు వేసుకుంటా, అట్లా నేను 3-4 లక్షలు ఎత్తి పెట్టుకున్నాను సార్ ఆ డబ్బులు సార్. ప్రధానంగా నువ్వు ఏమని కోరుకుంటున్నావు? అంటే నీకు 3 సంవత్సరాల నుంచి పోలీసులకు ఏమైనా కలిసినావా నువ్వు? అవును సార్, నేను స్టార్టింగ్ లోనే పోలీస్ స్టేషన్ పోయినాను సార్. పోలీస్ వాళ్ళు ఫోన్ చేస్తే వాడు ఏమంటాడంటే, సార్ ఆ అమ్మాయి నాకు ఇచ్చింది వాస్తవమే, నేను ఇస్తాను, నేను కూడా లాస్ అయిపోయినా అనే మాట వాడు చెప్పినాడు సార్. సర్లే వాడు లాస్ అయిపోయినాడు కదా, నేను 3 ఏళ్ళు గమ్మగా ఉన్నాను సార్. కానీ వాడు లాస్ ఏం అవ్వలేదు సార్. వాడు మొత్తం ప్లానింగ్ తో గేమ్ ఆడుకున్నాడు సార్ మా అందరితో. ఇది ఒక గేమ్. ఏంటంటే వాడి దగ్గర డబ్బులు ఉంది, వాడు ఊరు ఎంజాయ్ చేసుకుంటున్నాడు వాడికి నచ్చినట్టు. వాళ్ళ ఇల్లు రేకులు ఇల్లు సార్ ఒకప్పుడు. ఇప్పుడు వాళ్ళ ఇల్లు కూడా వాడు డెవలప్ అయింది. ఎట్లా అవుతుంది సార్ డబ్బులు లేకపోతే? అదంతా మా డబ్బులే కదా. ప్రధానంగా మల్లెం బాలాజీ అనే వ్యక్తి కుటుంబ సభ్యులకి ఏమన్నా మీరు చెప్పారా? చెప్పినాం సార్. వాళ్ళమ్మ ఏముంటుంది, నా కొడుకు ఎక్కడా తిరగలా, నా కొడుకు యాడికి పోలా అంటుంది. నిన్న ఫొటోస్ అన్ని చూపిస్తే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఎప్పుడుగా ఉంటుంది, 3 ఏళ్ల కిందట ఫొటోస్ అని వాడంటాడు. 3 ఏళ్ల కిందట అయినా అది నా డబ్బులే కదా సార్. 3 ఏళ్ల కిందట నా దగ్గర 20 లక్షలు తీసుకొని పోయినాడు కదా సార్ వాడు. 3 ఏళ్ల కిందట డబ్బులైనా నాదే. ఇప్పుడు డబ్బులు అయితే సరే, ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉంది కదా, 3 ఏళ్ల కిందట నా దగ్గర డబ్బులు తీసుకొని పోయినావే, ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నా డబ్బులు నాకు ఇచ్చేయచ్చు కదా సార్. నా డబ్బులు నాకు ఇవ్వడానికి ఏం సార్ డబ్బులు ఉన్నప్పుడు? ప్రధానంగా నువ్వు ఎస్పీ గారిని కలవడానికి వచ్చావు కదా, ఏమని కోరుకుంటున్నావు నువ్వు? నా డబ్బులు నాకు ఎలాగైనా ఎస్పీ గారు గానీ, రామరన్న గారి అందరూ నాకు తెప్పియాలి సార్. నాకే కాదు, నా తోటి వాళ్ళు ఎవరు మోసపోవడానికి వీలేదు. నా వల్ల వాళ్ళందరూ బాధపడడానికి అస్సలు వీలు కాలేదు సార్. ఒకరిని బాధ పెట్టే బ్రతుకు నేను బతకాలనుకోలేదు సార్. నాకు ఎస్పీ గారు రామరన్న గారు న్యాయం చేస్తేనే సార్, లేకుంటే నేను నా పిల్లలు చచ్చిపోతాం సార్. ఇదే చెప్తానా, నేనైతే చచ్చిపోతాను సార్. నా వల్ల ఒక ఫ్యామిలీ బాధపడుతుంది, నేను బతుకు నాకు వద్దు సార్. పొద్దున్న లేచినప్పటి నుంచి అప్పులోళ్ళు ఇంటికాడికి వస్తున్నారు సార్. 1వ తేదీ వస్తానంటే గుండెల్లో దడ పుడతాను సార్. నా మొగుడు ఏదో గుడ్డలంగి ఇట్లా పని చేసుకుంటాడు. వీడిని నమ్మి నేను ఇట్లా చేసి వడ్డీలు కట్టుకోలేక, లోన్లు కట్టుకోలేక చాలా ఇబ్బందులలో ఉన్నాం సార్. మా కుటుంబాన్ని బతికిస్తారో చంపేస్తారో ఎస్పీ గారి చేతిలో, రామరన్న గారి చేతిలోనే ఉంది సార్. అనంతపురం జిల్లా ఎన్పికుంట ముళ్లవారిపల్లెకు చెందిన మల్లెం బాలాజీ తనను మోసం చేశాడని చెప్పి బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. జిల్లా ఎస్పీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆత్మహత్య శరణం అని చెప్పి బాధితురాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సర్తో షబ్బీర్, సివిఆర్ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.